తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా 7 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు జల్లులు పడతాయని తెలిపింది. అలాగే ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 2వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక అదే సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే నమోదయ్యే సూచనలు ఉన్నాయని వివరించింది. ఏపీలోనూ వర్షాలు కురవబోతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 20 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, ఎన్టీఆర్ సహా 8 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవబోతున్నాయి.